హాయ్ అండి, నమస్తే. టుడే మన కిచెన్లో అయితే చికెన్ ఫ్రై అండి. చికెన్ ఫ్రై చాలా సింపుల్ అండి, ఈజీ అండి. బ్యాచిలర్స్కి అయినా సింపుల్గా ఎలా చేయాలో చూపిస్తాను. ఇక్కడ నేనైతే అరకిలో చికెన్ అయితే తీసుకున్నాను అండి. అరకిలో చికెన్ ముందుగా కడిగి పెట్టుకోవాలి. అలాగే ఇప్పుడు కడాయి పెట్టుకుని కడాయిలో తగినంత ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకొని ఒక 2 మీడియం సైజు ఆనియన్స్ అయితే సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఆనియన్స్ అయితే వేసేసుకుందాం. దీంట్లోకి 4 స్లైసెస్ కట్ చేసిన మిర్చి కూడా వేసుకుందామండి. ఈ మిర్చి ఆనియన్స్ లైట్గా వేగేంత వరకు మనం వేపుకుందాం. లైట్ గోల్డెన్ షేడ్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు మనం వేపుకోవాలండి. లైట్గా గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత మనం అయితే దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుందామండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి. ఇప్పుడు వరకు అయితే మనం హై ఫ్లేమ్లో చేసుకున్నాం కదా, ఇప్పుడు నుంచి మనం ఎప్పుడైతే చికెన్ వేస్తామో అప్పటి నుంచి మనం లో ఫ్లేమ్ పెట్టేసి మనం చికెన్ ప్రాసెస్ అనేది చేయాలి. ఇప్పుడు కడిగి పెట్టుకున్న చికెన్ 1/2 kg చికెన్ అయితే వేసుకుంటున్నానండి. దీంట్లోకి కొద్దిగా పసుపు, అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ వేసుకొని కలుపుకొని మూత పెట్టేసుకొని మనం దీంట్లో ఉన్న వాటర్ అంతా కూడా ఇమిరిపోయేంత వరకు లో ఫ్లేమ్లోనే పెట్టి చేయాలండి. మనం వాటర్ వేయకుండానే మనం కుక్ చేసుకుంటున్నాం. ఇక్కడైతే ఒక 30 minutes అయితే టైం పడుతుంది ఈ విధంగా కుక్ చేసుకోవడానికి. లో ఫ్లేమ్ అండి, మర్చిపోవద్దు. లో ఫ్లేమ్లో పెట్టే మనం కుక్ చేసుకోవాలి. వాటర్ అంతా ఇమిరిపోయేంత వరకు కూడా మనం కుక్ చేసుకుంటూ ఉండాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఇలా వాటర్ అంతా ఇమిరిపోయిన తర్వాత మనం దీంట్లోకి రుచికి సరిపడ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా పౌడర్ వేసుకున్నాను. అంతే అండి, ఒకసారి కలుపుకోవాలి. రెండు నిమిషాల పాటు ఇలా వేపుకోవాలండి. ఇలా వేపుకోవడం వల్ల మనకు మసాలా అనేది ముక్కలకు బాగా పడుతుందండి. ఇప్పుడు 2 నిమిషాలు మూత పెట్టేసుకుందాం. మసాలా అనేది చికెన్ ముక్కలకి అనేది బాగా పట్టాలి కాబట్టి పచ్చివాసన రాకుండా ఉంటుంది ఇలా మసాలా అనేది. 2 నిమిషాల తర్వాత చేసేస్తే చూడండి, మనకు చికెన్ అనేది చాలా సాఫ్ట్గా అయితే ఉడికిపోయింది. అంతే అండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం ఇప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుందాం. అంతే అండి, ఎంతో రుచికరమైన చికెన్ ఫ్రై అండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలా వాటర్ వేయకోకుండా మనం లో ఫ్లేమ్ పెట్టి ఒక 1/2 hour అయితే టైం పడుతుందండి. టైం ఎక్కువైనా కూడా టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్లో బాక్స్లో షేర్ చేసుకోండి. అంతే అండి, వేడి చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. చూడండి, నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్ యూ అండి. నమస్తే.